నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అసెంబ్లీలో ఇవాళ రైతు భరోసా విధి విధానాలపై స్వల్పకాలిక చర్చ. మండలి ముందుకు ఆమోదం పొందిన 4 బిల్లులు. ఫార్ములా ఈ కేసులో ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ఈడీ దృష్టి. కేటీఆర్ సహా మిగతా నిందితులకు వచ్చే వారం నోటీసులకు అవకాశం. నల్గొండ జిల్లా దేవరకొండ పెద్ద దర్గా వద్ద ప్రమాదం. మిఠాయిల దుకాణంలోకి దూసుకెళ్లిన డీసీఎం, 3 మృతి. హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అగ్ని ప్రమాదం. సిలిండర్లు పేరడంతో ఘటన, మంటలార్పుతున్న సిబ్బంది. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం. జీవిత ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను రేటు తగ్గించే అవకాశం. అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ రైతు భరోసా విధి విధానాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఎత్తివేసి ఉదయం 10 గంటలకు చర్చను చేపట్టనున్నారు. మరోవైపు ఇప్పటికే శాసనసభలో ఆమోదం పొందిన 4 బిల్లులను ఇవాళ మండలిలో సంబంధిత శాఖల మంత్రులు ప్రవేశపెడతారు. జీహెచ్ఎంసీ సవరణ బిల్లు, తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లును పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, భూభారతి బిల్లును రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెడతారు. తర్వాత మండలిలో రైతు భరోసా విధి విధానాలపై లఘు చర్చ జరగనుంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ దర్యాప్తు చేస్తూ ఉండగానే ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించింది. విదేశీ సంస్థకు నిధుల మళ్లింపులో ఫెమా మనీ లాండరింగ్ ఉల్లంఘనలు జరిగాయా, అంతిమంగా ఆ నిధులు ఎవరి ఖాతాలకు బదిలీ అయ్యాయనే కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది. రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఈసీఐఆర్ నమోదు చేసింది. రెవెన్యూ విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ పూర్వ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని నిందితులుగా చేర్చింది. హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసుల నిర్వహణ కోసం యూకేలోని ఫార్ములా ఈ ఆర్గనైజేషన్స్ ఎఫ్ఈఓ సంస్థకు నగదు బదిలీ చేయడంలో ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫెమా, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఐ కింద దర్యాప్తు చేయనుంది. సోమవారం తర్వాత నిందితులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారి వాంగ్మూలాన్ని సేకరించాక తదుపరి కార్యాచరణపై దృష్టి సారించనుంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఈడీ వేగంగా స్పందించింది. గురువారం ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం వివరాలు ఇవ్వాలని లేఖ రాసింది. సాయంత్రమే వివరాలు సేకరించి ఈసీఐఆర్ నమోదు చేసింది. ముఖ్యంగా హెచ్ఎండీఏ బ్యాంకు ఖాతా నుంచి యూకేలోని ఎఫ్ఈఓ సంస్థ ఖాతాకు జరిగిన నగదు బదిలీ లావాదేవీలపై ఈడీ దృష్టి సారించనుంది. గతేడాది అక్టోబర్లో సుమారు 45.71 కోట్లను యూకే అధికారిక కరెన్సీ బ్రిటిష్ పౌండ్ రూపంలో బదిలీ చేసిన ఉదంతంపై ఆరా తీయనుంది. ఈ వ్యవహారంలో ఫెమా, పిఎంఎల్ఏ చట్టాల ఉల్లంఘనలపైనే ఈడీ ప్రధానంగా దృష్టి సారించనుంది. నిధుల్ని విదేశాలకు మళ్లించిన అనంతరం అంతిమంగా మరెవరి ఖాతాలోకైనా చేరాయా అనే అంశంపై ఈడీ కూపీలాగనుంది. సాధారణంగా ప్రభుత్వ సంస్థలు విదేశాలకు నగదు బదిలీ చేసినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ లాంటి రెగ్యులేటరీ అథారిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ గతేడాది అక్టోబర్లో లండన్లోని ఎఫ్ఈఓ ఖాతాకు నగదు బదిలీ చేసిన సందర్భంలో రెగ్యులేటరీ అథారిటీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. మరోవైపు విదేశాలకు నగదు చెల్లింపు సమయంలో పన్నులు మినహాయించుకోవాల్సి ఉన్న హెచ్ఎండీఏ యంత్రాంగం అలాంటి చర్యలేవీ తీసుకోలేదు. ఆడిటింగ్ సమయంలో ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో హెచ్ఎండీఏనే ఆదాయ పన్ను శాఖకు పన్ను చెల్లించాల్సి వచ్చింది. దీనివల్ల అదనంగా 8.06 కోట్ల భారం పడింది. దీనికి తోడు మరో 16 కోట్లను ఆదాయ పన్ను శాఖకు బకాయి చెల్లించాల్సి ఉన్నట్లు ఆడిటింగ్ లో తేలిందని సమాచారం. ఈ నేపథ్యంలో విదేశీ సంస్థకు నగదు బదిలీ చేసిన క్రమంలో హెచ్ఎండీఏ యంత్రాంగం ఆదాయ పన్ను మినహాయించకపోవడంలో మతలబేంటని ఈడీ ఆరా తీసే అవకాశం కనిపిస్తోంది. 50 ఏళ్ల వడ్డీ రహిత రుణ పథకం కింద కేటాయింపులను పెంచాలని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశానికి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులు హాజరయ్యారు. విపత్తు నిర్వహణ నిధికి సైతం కేటాయింపులు పెంచాలని ఆర్థిక మంత్రులు నిర్మలా సీతారామన్ను కోరారు. ప్రత్యేక ప్యాకేజీలు, ప్రత్యేక రుణ ప్యాకేజీలు కల్పించాలని పంజాబ్, కేరళ, బంగాల్ వంటి రాష్ట్రాలు కోరాయి. జలజీవన్ మిషన్కు అదనపు నిధులు, ఆశా వర్కర్లకు గౌరవ వేతనం పెంపు సహా
సహా అధిక రుణ పరిమితుల కోసం పలు రాష్ట్రాల మంత్రులు విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల కోసం చేపట్టే భూసేకరణ ఖర్చుల్లో ఎక్కువ వాటా కేంద్రం భరించాలని కోరారు. రాష్ట్రాల డిమాండ్లను కేంద్ర ఆర్థిక మంత్రి పరిశీలించారు. 14వ ఆర్థిక సంఘం కింద 60 నెలల్లో కేటాయించిన నిధుల కంటే 15వ ఆర్థిక సంఘం కింద 45 నెలల్లో రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆరోగ్యకర స్థూల ఆర్థిక వాతావరణం, పన్ను వసూళ్లలో సమర్థత ఆధారంగా కేటాయింపులు పెంచినట్లు వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధిలో గ్రోత్ ఇంజిన్గా ఉండే తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్ర ప్రత్యేక అవసరాలను గుర్తించి తగిన ప్రోత్సాహం అందించాలని కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. రాజస్థాన్ జైసల్మేర్ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను సమావేశంలో ఉప ముఖ్యమంత్రి వివరించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి తెలంగాణకు నిధులు తక్కువగా వస్తున్నాయని, జనాభా ప్రాతిపదికన కేంద్ర పథకాల్లో నిధులు ఇవ్వాలని కోరారు. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల్లోని పారిశ్రామిక పార్కులు, సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులకు నిధులు ఇవ్వాలని, స్మార్ట్ సిటీస్ మిషన్ పొడిగించాలని కోరారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ఊతం, కాయిలా పరిశ్రమల పునరుద్ధరణకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. రుణాలపై ఉన్న షరతులను తొలగించడం ద్వారా ఆర్థిక వెసులుబాటు ఎక్కువగా ఉంటుందన్నారు. Each state is having, their own requirements and priorities. We told them to give some flexibility and don't persist on branding on certain schemes. Gig workers, as you all aware today, in the urban centers, they are increasing, but they don't have any social security kind of thing, labor laws and all those things to do. And also the Bifurcation Act, where Telangana got some rights through the act from the parliament, whereby Kajipet, coach factory, by a steel plant and other things which are pending for so many, more than a decade. So we requested them to implement them as all those acts, rights we got through the parliament. Taxation system has to be a little more flexible and it should not be more burden kind of a thing on the people. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యే జీఎస్టీ మండలి సమావేశంలో జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను రేట్లను తగ్గించడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాఫ్ట్ డ్రింక్స్, పొగాకు వంటి సిన్ గూడ్స్ పై అధిక పన్ను, బిగ్ టికెట్ రేట్ల రేషనలైజేషన్ వంటి అంశాలపై నిర్ణయాలు వాయిదా పడేలా కనిపిస్తోంది. 148 వస్తువులపై పన్ను రేట్లను పరిశీలించాలని ముందుగా ప్రతిపాదించినప్పటికీ కొన్ని వస్తువుల రేట్లపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. 10,000 కంటే తక్కువ ధర ఉన్న సైకిళ్లు, నోట్బుక్లపై జీఎస్టీని 12 నుంచి 5% తగ్గించనున్నట్టు తెలుస్తోంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ను వస్తుసేవల పన్ను పరిధిలోకి తీసుకురావడంపై కూడా జీఎస్టీ మండలిలో చర్చించే అవకాశం ఉంది. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లపై జీఎస్టీ రేటును 18 నుంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా 5% తగ్గించే అవకాశం ఉంది. 20 లీటర్లు అంతకంటే ఎక్కువ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్పై జీఎస్టీని 18% నుంచి 5% తగ్గించాలని మంత్రుల బృందం ప్రతిపాదించింది. హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున 1000 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఏకంగా 4.5 ఎకరాల ప్రభుత్వ స్థలానికి తప్పుడు పత్రాలు సృష్టించి ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారు. అందులో జలమండలికి సంబంధించిన ఎకరం పైగా భూమి ఉండటం గమనార్హం. కమాండ్ కంట్రోల్కు కూతవేటు దూరంలో ఈ కబ్జా పర్వం సాగడంతో హుటాహుటిన జలమండలి, రెవెన్యూ, పోలీస్, హైడ్రా అధికారులు అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసిన తీరు చూసి నివ్వెరపోయారు. రాష్ట్ర రాజధానిలో విలువైన ప్రభుత్వ భూములపై అక్రమార్కులు పంజా విసురుతున్నారు. పలుకుబడి ఉపయోగించి సర్కారీ స్థలాలపై గద్దల్లా వాలుతున్నారు. అందుకు ప్రబల నిదర్శనమే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలం. షేక్పేట మండల రెవెన్యూ పరిధిలోకొచ్చే ఈ ప్రభుత్వ భూమిలో సుమారు 4.5 ఎకరాల్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నట్లు రెవెన్యూ అధికారుల సర్వేలో తేలింది. ఆ భూముల విలువ సుమారు 1000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. తప్పుడు పత్రాన్ని సృష్టించి విలువైన ప్రభుత్వ స్థలాల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సర్వే నంబర్ 403లో ఉన్న జాగాలో జలమండలి కోసం ఎకరం స్థలం అప్పగించారు.
దాన్ని ఆనుకుని ఉన్న ఎకరం 20 గుంటల స్థలంపై అక్రమార్కుల కన్నుపడింది. 5 ఎకరాల స్థలం కొన్నానంటూ పార్థసారథి అనే వ్యక్తి బోగస్ సర్వే నంబర్ పత్రాలు సృష్టించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో 8 మంది సైతం సర్వే నంబర్ 403లో ఉన్న స్థలం తమదేనంటూ తప్పుడు పత్రాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు 4 ఎకరాల స్థలంపై స్టేటస్ కో ఇస్తూ తీర్పిచ్చింది. ఇదిలా ఉండగానే మరికొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ స్థలంలోకి ఎవరైనా అడుగు పెడితే దాడులు చేసేందుకు బౌన్సర్లను నియమించుకున్నారు. కబ్జా వ్యవహారం వెలుగులోకి రావడంతో జలమండలి, రెవెన్యూ, హైడ్రా అధికారులు తనిఖీలు నిర్వహించారు. జలమండలి స్థలంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. స్థలం చుట్టూ ఏర్పాటు చేసిన బ్లూ షీట్లపై ఇది ప్రభుత్వ స్థలం అంటూ రాశారు. జలమండలి స్థలాన్ని కాపాడుకునేందుకు ప్రహరీ గోడ నిర్మించుకోవాలని సూచించినట్లు షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి ఈటీవీకి వివరించారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. జలమండలికి చెందిన మరో 2 ఎకరాలకు పైగా భూమి కబ్జాకు గురి కాలేదని, తమ ఆధీనంలోనే ఉన్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. భూ కబ్జాపై హైకోర్టులో త్వరలోనే అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్ ఉప్పల్లో జీహెచ్ఎంసీకి చెందిన స్థలాన్ని కబ్జాదారుల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖాళీ ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించి అద్దెలకిచ్చి నెలకు లక్షల రూపాయలను 4 ఏళ్లుగా సొమ్ము చేసుకుంటున్నారని వారు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక కార్పొరేటర్ రజితారెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో షెడ్డును కూల్చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. లగచర్ల ఘటనలో జైలు నుంచి విడుదలైన రైతులను చూసి వారి కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 37 రోజులు సంగారెడ్డి కారాగారంలో ఉండి ఇంటికి వచ్చి వారిని హత్తుకుని కన్నీరు మున్నీరయ్యారు. జైల్లోని సంఘటనలు కుటుంబ సభ్యులతో పంచుకుని విలపించారు. తండా ప్రజలంతా విడుదలైన వచ్చిన వారికి దిష్టి తీసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్లు పేరడంతో సమీప భవనాలు సైతం పాక్షికంగా దెబ్బతిన్నాయి. సత్య ఎలిక్సర్ భవనంలో 5వ అంతస్తులో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి 4వ అంతస్తుకు వ్యాపించాయి. ఒక్కసారిగా భారీ శబ్దం రావడం, మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రమాదం సంభవించిన పక్క భవనంలోని సాఫ్ట్వేర్ ఉద్యోగులను అధికారులు బయటకు పంపించేశారు. ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు గుర్తించారు. 3 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. ప్రధాని మోదీ 2 రోజుల పర్యటనలో భాగంగా కువైట్కు ఇవాళ బయలుదేరనున్నారు. మోదీ పర్యటన భారత్, కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని, ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. కువైట్తో రక్షణ, వాణిజ్య విభాగాలు సహా మరికొన్ని రంగాల్లో వ్యాపారానికి భారత్ ఆసక్తిగా ఉన్నట్టు వెల్లడించింది. కువైట్ రాజు ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ పర్యటనకు వెళుతున్నట్టు తెలిపింది. పర్యటనలో భాగంగా కువైట్ అధినాయకత్వంతో మోదీ చర్చించనున్నారు. అనంతరం ఆ దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రవాస భారతీయులతో ముచ్చటించనున్నారు. 1981లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ కువైట్లో పర్యటించగా, ఆ తర్వాత ఆ దేశంలో పర్యటించనున్న భారత ప్రధాని మోదీనే కావడం గమనార్హం. జమిలి ఎన్నికలపై అధ్యయనానికి ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి చైర్మన్ గా బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నియమితులయ్యారు. ఈ విషయాన్ని లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో సభ్యుల సంఖ్యను 31 నుంచి 39కి పెంచారు. అందులో 27 మంది లోక్సభ ఎంపీలను ఇప్పటికే ప్రకటించగా, తాజాగా 12 మంది రాజ్యసభ సభ్యులను పేర్కొన్నారు. వీరిలో తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్, ఏపీ నుంచి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కింది.
పార్లమెంటు ప్రాంగణంలో గురువారం జరిగిన తోపులాట ఘటనలో లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీపై నమోదైన కేసు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్కి బదిలీ అయింది. తోపులాటలో ఎంపీలు ప్రతాప్ చంద్ర, షడంగి, ముఖేష్ రాజ్పుత్ కు గాయాలు కావడానికి రాహుల్ గాంధీయే కారణమని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు హేమంగ్ జోషి, అనురాగ్ ఠాకూర్, బాన్సూరి స్వరాజ్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద రాహుల్పై కేసు నమోదైంది. ఆ కేసును ఇప్పుడు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేయనుంది. బీజేపీపై కాంగ్రెస్ ఎంపీలు చేసిన ఫిర్యాదుపైన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు. అంబేద్కర్ ని అవమానించారంటూ ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి ఎంపీలు పరస్పరం ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో పార్లమెంటు మకర ద్వారం మెట్ల వద్ద వారి మధ్య తోపులాట జరిగింది. మెట్లపై కూర్చున్న తమను తోసుకుంటూ రాహుల్ సభలోకి వెళ్లడానికి ప్రయత్నించారని బీజేపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన మనవణ్ణి తమ కస్టడీకి అప్పగించాలని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 7కు వాయిదా వేసింది. భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో అతుల్ సుభాష్ తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 4 ఏళ్ల మనవడిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తమ చిన్నారి జాడను గుర్తించి తమకు అప్పగించాలని పిటిషన్లో పేర్కొన్నారు. తమ మనవడి గురించి నిఖితా సింఘానియా లేదా ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటివరకు వెల్లడించలేదని తెలిపారు. పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 7కు వాయిదా వేసింది. ఫరీదాబాద్లోని బోర్డింగ్ స్కూల్లో తన కుమారుడు చదువుతున్నాడని, తన సమీప బంధువు సుశీల్ సింఘానియా కస్టడీలో ఉన్నాడని అతుల్ భార్య పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. అయితే పిల్లాడి జాడ గురించి తనకు తెలియదని సుశీల్ సింఘానియా చెప్పడం గమనార్హం. గతంలో అతుల్ తండ్రి కూడా తన మనవడి గురించి ఆవేదన వ్యక్తం చేశారు. 2020లో అతుల్కు కుమారుడు జన్మించినట్లు చెప్పారు. ఆ తర్వాత నిఖిత తన కుమారుడు విడిపోయారని, నాటి నుంచి తన మనవడిని చూడలేదని వెల్లడించారు. కేవలం వీడియో కాల్స్లో మాత్రమే చూశామని చెప్పారు. తమ మనవడి బాగోగులపై ఆందోళన చెందుతున్నామని అన్నారు. కాగా భార్య వేధింపులు తట్టుకోలేక అతుల్ సుభాష్ ఈ నెల మొదట్లో బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నారు. మరణానికి ముందు భార్య నిఖిలా సింఘానియాతో తాను అనుభవించిన మానసిక క్షోభను లేఖలో పొందుపరిచాడు. ఈ కేసులో పోలీసులు అతుల్ సుభాష్ భార్య, ఆమె తల్లి, సోదరుడిని అరెస్టు చేశారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత హిందువులు సహా ఇతర మైనార్టీ వర్గాలపై దాడులు భారీగా పెరిగినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఒక్క ఏడాదిలోనే ఇందుకు సంబంధించి 2200 కేసులు నమోదైనట్టు పేర్కొంది. పాకిస్తాన్లోనూ ఈ రకమైన కేసులు 112 రికార్డైనట్టు రాజ్యసభకు సమర్పించిన నివేదికలో ప్రస్తావించింది. బంగ్లాదేశ్లో హిందువులు సహా ఇతర మైనార్టీలపై దాడులకు సంబంధించి 2022లో 47 కేసులు, 2023లో 302 కేసులు నమోదవగా ఈ ఏడాది డిసెంబర్ 8 నాటికి వాటి సంఖ్య భారీగా పెరిగి 2200కు చేరుకున్నట్టు నివేదికలో కేంద్రం పేర్కొంది. ఈ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిపిన విదేశాంగ శాఖ వాటిపై ఆందోళన వ్యక్తం చేసినట్టు వెల్లడించింది. హిందువులు, ఇతర మైనార్టీలకు భద్రత కల్పించే విషయంలో బంగ్లాదేశ్ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. మతపరమైన హింస, మైనార్టీ వర్గాలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ను కోరినట్టు వెల్లడించింది. ఆ దేశంలో మైనార్టీలపై జరుగుతున్న దారుణాల గురించి అంతర్జాతీయ వేదికలపై పాక్ తీరును ఎండగడుతున్నట్టు తెలిపింది. ఈ 2 దేశాలు మినహా మరే పొరుగు దేశంలోనూ హిందువులపై హింసాత్మక దాడులు నమోదు కాలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్ దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణుల కార్యక్రమంపై అమెరికా అధ్యక్ష కార్యాలయం శ్వేతసౌధం కీలక వ్యాఖ్యలు చేసింది. సంక్లిష్టమైన సాంకేతికతను పాక్ అభివృద్ధి చేస్తే అమెరికా సహా దక్షిణాసియా దేశాలకు ముప్పేనని పేర్కొంది. ఈ విషయంలో పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకొస్తూనే దౌత్య మార్గంలో తమ ఆందోళనను తెలియజేస్తామని తెలిపింది.
దీర్ఘశ్రేణి క్షిపణి సాంకేతికత వ్యాప్తికి సహకరిస్తున్నాయంటూ పాకిస్తాన్కు చెందిన 4 సంస్థలపై ఆంక్షలు విధించిన అమెరికా తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ దీర్ఘశ్రేణి క్షిపణులను తయారు చేయడం తమకు సైతం ముప్పేనని తెలిపింది. ఈ మేరకు అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జోన్ ఫైనర్ పేర్కొన్నారు. పాక్ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడం అమెరికాతో సహా దక్షిణాసియా దేశాలకు పెద్ద ముప్పు అని ఫైనర్ తెలిపారు. అందుకే ఆ దేశానికి చెందిన 4 సంస్థలపై ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు. అభివృద్ధి, సీమాంతర ఉగ్రవాదం సహా ఇతర భద్రతా అంశాల్లో పాకిస్తాన్తో తమ దేశం ఎప్పటి నుంచో కలిసి పనిచేస్తోందని చెప్పారు. కష్ట సమయాల్లో ఆ దేశానికి సాయం అందించడంతో పాటు పరస్పర ప్రయోజనాలు ఉన్న రంగాల్లో సహకారాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వైదొలిగిన తర్వాత పాకిస్తాన్తో ఒకప్పటి సంబంధాలు లేవని జోన్ ఫైనర్ తెలిపారు. మరోవైపు పాక్ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల తయారీకి మద్దతిచ్చేందుకు అమెరికా చాలా కాలం నుంచి నిరాకరిస్తూ వస్తోందని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ పేర్కొన్నారు. పాక్ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి చేస్తుందనే ఆందోళనతోనే ఆంక్షలు విధించామని చెప్పారు. అయితే అవి ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చెయ్యవని అన్నారు. ప్రపంచంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధకతకు అగ్రరాజ్యం కట్టుబడి ఉందన్న ఆయన పాకిస్తాన్ అందులో ముఖ్యమైన భాగస్వామి అని పేర్కొన్నారు. దీర్ఘశ్రేణి క్షిపణి సాంకేతికత వ్యాప్తికి సహకరిస్తున్నాయంటూ పాక్కు చెందిన 4 కీలక సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో పాక్ ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ తో పాటు పలు ప్రైవేటు సంస్థలున్నాయి. అమెరికా ఆంక్షలు పక్షపాతంతో కూడుకున్నవని పాకిస్తాన్ పేర్కొంది. సైనికపరమైన అసమానతలను సృష్టిస్తే ప్రాంతీయంగా అస్థిరత తలెత్తుతుందని తెలిపింది. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. గతంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన ఆ సంస్థ తాజాగా మేనేజ్మెంట్ రోల్స్ లో ఉన్న వారికి ఉద్వాసన పలికింది. మేనేజర్, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్ హోదాల్లో పనిచేస్తున్న వారిలో 10% మందికి ల్యాఫ్లు ప్రకటించింది. ఈ మేరకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆల్ హ్యాండ్ మీటింగ్ లో ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఓపెన్ ఏఐ వంటి కృత్రిమ మేధా సంస్థల నుంచి పోటీ పెరుగుతున్న వేళ సామర్థ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పిచాయ్ పేర్కొన్నట్టు తెలిపింది. తాజా నిర్ణయంలో భాగంగా కొందరి హోదాలను తగ్గించి వారిని వ్యక్తిగత పాత్రలకే పరిమితం చేయనున్నారు. మరికొన్ని ఉద్యోగాలను పూర్తిగా తొలగించనున్నట్లు గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. గడిచిన 2 ఏళ్లుగా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపడుతున్న గూగుల్ గతేడాది 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. బీసీసీఐకి కొత్త కార్యదర్శి కోసం జనవరి 12న ముంబైలో ఎన్నికలు జరపనున్నారు. అదే రోజు కోశాధికారి పదవికి కూడా ఎన్నిక నిర్వహించడంతో పాటు బీసీసీఐ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ ఎన్నికలకు అధికారిక మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్ కుమార్ జ్యోతిని నియమిస్తూ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సమాచారం అందించారు. ఐసీసీ చైర్మన్ గా జైషా, కోశాధికారి ఆశిష్ చెలార్ మహారాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆ పదవులు ఖాళీ అయ్యాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం రాజీనామా చేసిన కార్యవర్గ సభ్యుల స్థానంలో కొత్త వాళ్లను 45 రోజుల్లోపు ఎన్నుకోవాలి. ఎన్నికలకు 4 వారాల ముందు ఎన్నికల అధికారిని నియమించాలి. ఈ మేరకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి అనిల్ పటేల్ తో పాటు బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా కొనసాగుతున్న దేవ్జిత్ సైకియా కార్యదర్శి పదవిపై ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బీసీసీఐ కార్యదర్శితో పాటు కోశాధికారి పదవుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్టు సమాచారం. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో క్రిస్మస్ సందడి నెలకొంది. ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలంకరణలతో నగర వీధులు కాంతులీనుతున్నాయి. స్థానికంగా 30 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రోమ్ వీధుల్లో అబ్బురపరిచే రీతిలో ఏర్పాటు చేసిన అందమైన ఆకృతులు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. క్రిస్మస్ వేడుకకు ముందు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రజలు భారీగా రోమ్కు తరలివస్తున్నారు.